ఆంధ్రప్రదేశ్లో 1000 ఏళ్లకు పూర్వమే తెలుగు సాహిత్యానికి పునాదులు పడ్డాయని మీకు తెలుసా? తూర్పు చాళుక్యులు క్రీస్తు శకం 624 నుండి 1075 సంవత్సరం వరకు, అంటే దాదాపు 4.5 శతాబ్దాల పాటు కోస్తా ఆంధ్రాను పరిపాలించారు. వీరి రాజధాని వేంగి కాబట్టి వీళ్ళని వేంగి చాళుక్యులు అని కూడా పిలుస్తారు. ఈ రాజవంశాన్ని బాదామి చాళుక్య చక్రవర్తి అయిన రెండో పులకేశి సోదరుడైన కుబ్జ విష్ణువర్ధనుడు స్థాపించాడు. ఇతను మొదటగా రెండో పులకేశి వద్ద సామంతుడిగా పనిచేస్తూ ఆ తర్వాత వేంగిని రాజధానిగా చేసుకుని స్వతంత్ర పాలకులుగా వీరు అవతరించడం జరిగింది. రాజకీయంగా ఈ తూర్పు చాళుక్యులు రాష్ట్రకూటులు, కళ్యాణి చాళుక్యులు, చోళులు వంటి శక్తివంతమైన పొరుగు రాజ్యాల మధ్య చాలా సంఘర్షణలను ఎదుర్కోవాల్సి వచ్చింది. కానీ కాలక్రమేణా వీరు చోళులతో పెట్టుకున్న వైవాహిక సంబంధాల కారణంగా వీరు అతిపెద్ద రాజ్యంగా ఎదగడం జరిగింది. వారి అత్యున్నతమైన సహకారము సాంస్కృతిక రంగంలో మనకి కనపడుతుంది. ఉదాహరణకి రాజరాజ నరేంద్రుని హయాంలో ఆదికవి నన్నయ్య మహాభారతాన్ని తెలుగులోకి అనువదించడం ప్రారంభించారు. ఇది తెలుగు భాష ఒక విశిష్టమైన సాహిత్య భాషగా ఆవిర్భవించడానికి నాంది పలికినట్టు అయింది. అంతేకాకుండా గుణగ విజయాదిత్యుడు వంటి వారి కాలంలో పాండురంగడు వేసినటువంటి అద్దంకి శాసనం మొట్టమొదటి తరువోజ శైలిలో లిఖించబడినటువంటి తెలుగులోని పద్య శాసనం కానివ్వండి, లేదా రెండో విజయాదిత్యుడి కాలంలో ఆయన నిర్మించిన 108 నరేంద్ర మృగేశ్వరాలు కానివ్వండి, మొదటి చాళుక్య భీముడి కాలంలో పంచారామ క్షేత్రాలను ఆయన నిర్మించడం కానివ్వండి, వీరు సాంస్కృతిక వైభవాన్ని పెంచి పోషించారు అనడానికి చిన్న ఉదాహరణలు మాత్రమే. వీరి రాజకీయ అధికారం కాలక్రమేణా క్షీణించినప్పటికీ తూర్పు చాళుక్యులు ఆంధ్రుల సాంస్కృతిక గుర్తింపును మరియు సాహిత్య సాంప్రదాయాన్ని శాశ్వతంగా తీర్చిదిద్దారు అనడంలో ఏమాత్రం సందేహం లేదు.